చిన్నారులు, ఈ దోహాను అనుసరించి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు రెండు ఉన్నాయి. మరి ముఖ్యంగా విద్యార్థులైన మీరు మీ యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోవాలని అనుకుంటే కనుక మీరు విడిచిపెట్టాల్సినటువంటి అంశాలు రెండు ఉన్నాయి. ఏంటో చెప్పనా? ఒకటి అహంకారం, రెండు గర్వం. ఈ రెండింటిని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? గర్వం ఏమో మనల్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తుంది. ఇక అహంకారం అంటారా, మనల్ని అధఃపాతాళానికి పడవేస్తుంది. అంటే తిరిగి లేవలేని స్థితికి మనల్ని చేరుస్తుంది. అందుకే మనం ఎంతటి వినయాన్ని విధేయతను అనకును కలిగి ఉంటే అంతటి ఉన్నత స్థితికి చేరుకుంటాం. వినయం అనేది మన ఎదుగుదలకు మొదటి మెట్టు. కాబట్టి అహంకారాన్ని గర్వాన్ని రెండింటినీ విడిచిపెట్టి మన తల్లిదండ్రుల పట్ల, మన ఉపాధ్యాయుల పట్ల వినయంతో విధేయతతో నడుచుకుందాం.